నుంచి ఒక సింగిల్ మైక్ ఆర్డర్ చేశాను. బట్ నాకు అది నాయిస్ క్యాన్సిలేషన్ పెద్దగా ఇవ్వలేదు అని చెప్పి నేను మళ్ళీ ఇంకోటి పర్చేస్ చేశాను. ఈసారి డిజిటెక్ నుంచి DWM-116 మైక్. ఇది 2-in-1 మైక్. సో లెట్స్ సీ హౌ ఇట్ విల్ వర్క్. ఫస్ట్ అయితే అన్బాక్స్ చేద్దాము అండ్ దెన్ టెస్ట్ చేద్దాము ఇది ఎలా వర్క్ అవుతుందని. హోప్ దిస్ టైమ్ దిస్ విల్ వర్క్ ఫర్ మీ. లెట్స్ ఓపెన్ దిస్ నౌ. కొంచెం టైట్గా ఉంది. Finally, with lots of effort, I'm opening this one. So it's Digitech. So let's see first in. This is accessory box, but they didn't write anything. This is wind muffs, clips, connector. I need to check this. Many accessories are there. We'll open one by one, okay? And one manual. The OZT Z2 Android, and the connector OZT ZT1 Apple phone key. And this is ఇది కెమెరాకి యూస్ చేయడానికి. అండ్ దిస్ విల్ బీ మఫ్స్ ఐ గెస్ బికాస్ ఎస్ కేబుల్ కనెక్టర్. ఫైనలీ we are opening this one. We will get 2 mics. I got this one and this is the second one. I think this is connector, I guess. సో ఇది చూడడానికి సేమ్ బ్లూటూత్ లాగానే ఉంది. సో ఇట్స్ వెరీ కాంపాక్ట్, ఫిట్స్ ఇన్ ద హ్యాండ్స్. అండ్ మనకి దీంట్లో 2 మైక్స్ ఇచ్చారు అండ్ ఇది కనెక్టర్ ఇచ్చారు. ఇక్కడ పోర్ట్స్ ఇచ్చారు మనకి. ఇక్కడ ఛార్జ్ అవుతుంది. అండ్ ఇది ఛార్జ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఉన్న వ్రాపర్ని మనం రిమూవ్ చేయాలి. అండ్ దెన్ ఓన్లీ ఇట్ విల్ ఛార్జ్ అనమాట. సో ఫస్ట్ లెట్ మీ రిమూవ్ ఇట్ అండ్ దెన్ ఐ విల్ ప్లేస్ దిస్ హియర్. సీ ఇట్స్ ఆన్. బ్యాటరీ ఎంత ఛార్జ్ ఉందని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అండ్ ఇక్కడ పైన వచ్చి గ్రీన్ కలర్ ఉండేది బ్యాటరీ. అండ్ దెన్ ఇక్కడ 2 బ్లింకింగ్ అవుతున్నాయి. ఎందుకు బ్లింకింగ్ అవుతున్నాయి అంటే మనం మైక్ తీసేసాం కాబట్టి అది బ్లింక్ అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ మైక్. సో ఇంకా మనం ఇది పే చేయలేదు. ఫస్ట్ మనం వ్రాపర్ రిమూవ్ చేసి అండ్ దెన్ లెట్స్ కనెక్ట్. వెల్ ఐఎమ్ రిమూవింగ్ వన్ వ్రాపర్. నౌ జస్ట్ రిమూవ్ దిస్ వ్రాప్ and ప్లేస్ హియర్. Then I will remove one more one. Then I will place this here as well. So it is total set. And I want to show you one thing. Here, this is the magnet. Oh, magnet is very strong. This is the magnet and this is the attachment. See? Mini one. First we will pair and then we need to connect this one to our phone with the G2 because mine is Android, so I'm using Z2 one. Now we'll plug in and ఒకటి పేర్ చేశాను నేను. And let's just connect. It's so easy. And ఇప్పుడు మనం నార్మల్గానే మాట్లాడుతున్నాను. And then I will switch on the fan and then I will on this noise cancellation one and let's try. Fan అయితే ఆన్ చేశాను and then అది రన్ అవుతుంది. నేను నార్మల్గా మాట్లాడుతున్నాను, ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్ నేను ఆన్ చేయలేదు. రైట్ నౌ నేను ఇప్పుడు ఆన్ చేస్తాను అండ్ దెన్ తర్వాత నేను వింటాను వెదర్ ఇట్స్ రియలీ క్యాన్సిలింగ్ ద ఫ్యాన్ సౌండ్ ఆర్ నాట్ అనేది. ఇంకా నాయిస్ క్యాన్సిలేషన్తోనే మాట్లాడుతున్నాను.
వెదర్ ఇట్స్ క్యాన్సిల్ ఆర్ నాట్ అనేది నేను ఇప్పుడు దీన్ని ఆఫ్ చేస్తే తెలుస్తుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తే, నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేశాను. అండ్ దెన్ రైట్ నో కూడా ఫ్యాన్ తిరుగుతూనే ఉంది. సో నేను ఇప్పుడు వీడియో కట్ చేసిన తర్వాతనే చూడాల్సి వస్తుంది ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అనేది. చూద్దాం ఒకసారి. ఇప్పుడే విన్నాను, బట్ నాకు రెండు ఒకేలాగా అనిపిస్తున్నాయి. మేబీ అవుట్డోర్లో ఏమన్నా డిఫరెన్స్ తెలుస్తుందేమో, బట్ ఇండోర్లో అయితే సేమ్ అదే ఫ్రీక్వెన్సీలో ఉంది. నేను ఫ్యాన్ ఆన్ అయినప్పుడు మాట్లాడాను, ఫ్యాన్ ఆఫ్ చేసినప్పుడు మాట్లాడాను, నాయిస్ క్యాన్సిలేషన్ యూస్ చేసి వాడాను, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి వాడా, బట్ రెండు సేమ్గానే ఉన్నాయి. డిజిటెక్ వై డిజిటెక్ వై? ఇది యాక్చువల్లీ 4000 రూపీస్, 1 రూపీ తక్కువలో కొన్నాను. 3099 రూపీస్. చాలా హోప్గా ఉన్నింది, యాక్చువల్లీ చాలా హోప్లో ఉన్నింది ఇది రియల్లీ నాయిస్ క్యాన్సిలేషన్ అవుతుంది అని, బట్ ఇది కూడా సేమే. What to do? Okay, fine. I'll try one more. Until then, see you. Bye bye. And don't forget to subscribe my channel.